అమరావతిలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న సమయంలో వెంకటాయపాలెంలోని టీటీడీ ఆలయ అభివృద్ధి పనులు కూడా ప్రారంభమయ్యాయి. గత ఏడాది నవంబర్ 27వ తేదీన 260 కోట్ల రూపాయలతో 2 దశల్లో అభివృద్ధి చేసే పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. తొలి దశలో ఆలయ ప్రాకారం, మహారాజగోపురాల నిర్మాణాలు జరుగుతున్నాయి. తమిళనాడుకు చెందిన నటరాజన్ సంస్థ ఈ పనులు చేపట్టింది. తమిళనాడు నమక్కల్ నుంచి తెచ్చిన హార్డ్ బ్లాక్ గ్రానైట్తో ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. తిరుమల ఆలయం తరహాలోనే అభివృద్ధి జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులను మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. అమరావతిలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. మొత్తం 260 కోట్ల రూపాయలతోని ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ పనులు ప్రారంభమయ్యాయి. ఆ పనుల దగ్గర నేను ఉన్నాను. ఇది వెంకటాయపాలెం దగ్గర సీడాక్సిస్ రోడ్డు, E3 రోడ్డు ఆనుకొని దాదాపు 25 ఎకరాలను శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికిలోనే తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అప్పట్లోనే ఆలయానికి సంబంధించి లోపల భాగానికి స్వామివారి విగ్రహంతో పాటు లోపల భాగానికి సంబంధించి గతంలోనే నిర్మాణాలు పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిన నేపథ్యంలోనే నిర్మాణాలు ఎక్కడా ముందుకు జరగలేదు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని ప్రాంతంలో అన్ని నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా వెంకటాయపాలెం దగ్గర నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలను విస్తరించేందుకు కూడా శ్రీకారం చుట్టిన నేపథ్యంలోని గత ఏడాది నవంబర్ 27వ తారీఖున దాదాపు 26 కోట్ల రూపాయలతోని ఈ అభివృద్ధి కార్యక్రమాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పనులు ప్రారంభమవటం జరిగింది. ప్రధానంగా మనం చూస్తున్న విజువల్స్ ఏదైతే ఉందో ఈ ఆలయానికి చుట్టూతా ప్రాకారానికి సంబంధించి నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ నిర్మాణాలన్నింటి కూడా తమిళనాడుకి సంబంధించిన నటరాజన్ కన్స్ట్రక్షన్స్ కూడా నిర్మిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ చుట్టూతా ఆ ప్రాకారానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్మాణ ప్రక్రియను ప్రారంభించారు. ఇంకా దాంతోపాటు రాజగోపురాలు మొత్తం 4 వైపులా రాజగోపాలు ఉంటాయి. ఏదైతే ఉందో ఆలయానికి సంబంధించి ఎదురుగా ఈస్ట్ సైడ్ ఏదైతే ఉందో మహారాజగోపురం ఉంటుంది. ఆలయానికి చుట్టుపక్కల 4 వైపులా 3 రాజగోపురాలు ఉంటాయి. మహారాజగోపురానికి సంబంధించి 120 అడుగులతోని నిర్మిస్తుంటే మిగతా 3 రాజగోపురాలు 70 అడుగుల ఎత్తుతో కూడా నిర్మిస్తున్నారు. ఇప్పుడు పనులకు సంబంధించి నిర్మాణాలు ప్రోగ్రెస్ నేను ఒకసారి వివరిస్తాను. ఆలయానికి చుట్టుపక్కల ప్రాకారాన్ని నిర్మిస్తున్నారు. ప్రాకారం 20 అడుగులు వెడల్పుతోని దాదాపు 450 మీటర్ల పొడుగుతోని ఈ ప్రాకారం ఉంటుంది. ఈ ప్రాకారం చుట్టూతో మండపాలు ఉంటాయి. ఇంకా దాంతోపాటు రాజగోపురాలకు సంబంధించి ప్రస్తుతం నార్త్ సైడ్ దక్షిణ వైపుకి సంబంధించిన రాజగోపురానికి సంబంధించి కాంక్రీట్ పనులు ప్రారంభమయ్యాయి. ప్రతి ఒక్క రాజగోపురం చూసినట్టయితే కింద భాగం నుంచి డెప్త్ నుంచి 6 అడుగుల ఎత్తుతోని పూర్తి స్థాయిలో బేస్మెంట్ లెవెల్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండే దిశగా కూడా నిర్మాణాలు చేపట్టారు. కింద బేస్మెంట్ లెవెల్ నుంచి పై వరకు ఐరన్ ఇన్సులేషన్ చేసుకొని పైన ప్రస్తుతం కాంక్రీట్ వేస్తున్నారు. ఆ కాంక్రీట్కి సంబంధించిన ప్రక్రియ మనం విజువల్స్లో స్పష్టంగా చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. కాంక్రీట్ మెషినరీతోని భారీ ఎత్తున దీనికి సంబంధించిన నిర్మాణాలను కూడా చేపట్టిన పరిస్థితి కనపడుతుంది. దానికి సంబంధించి భారీ ఎత్తున కార్మికులు కూడా పాల్గొంటున్నారు. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇటు దక్షిణ వైపు రాజగోపురం ఇది 70 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దాంతోపాటు ఇటు పడమట వైపుకి సంబంధించి కూడా అదే 70 మీటర్ల రాజగోపురాన్ని నిర్మిస్తున్నారు. దాంతోపాటు ఏదైతే ఇటు సౌత్ సైడ్ కూడా 70 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నారు రాజగోపురం. అయితే తూర్పు వైపు ఏదైతుందో స్వామివారి ఆలయానికి సంబంధించి ఎదురుగా వైపు అయితే కనుక మహారాజగోపురం ఉంటుంది. ఇది దాదాపు 120 మీటర్ల ఎత్తుతోని నిర్మిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు డిజైన్స్ ఫైనల్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పనుల్లోని తొలుతుగా రాజగోపురాలు దాంతోపాటు మహామండపానికి సంబంధించి కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. ప్రాకారంతో పాటు రాజగోపురాలకు సంబంధించి కూడా తొలుతుగా
మొదటి ఫేజ్లో కూడా నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ఇందులో ఈ ప్రాకారానికి సంబంధించి చూసినట్టయితే కళ్యాణ ఉత్సవ మండపం ఉంటుంది. ఇది నైరుతి సైడు ఇన్సైడ్ కార్నర్లో ఉంటుంది. దాంతోపాటు వాయువ సైడు ఇన్సైడ్ కార్నర్లోని ఉత్సవ మండపాలు ఉంటాయి. ఇది ప్రధానంగా ఏదైతే ఉందో తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఏ తరహాలో ఉంటుందో అదే తరహాలోనే ప్రస్తుతం అమరావతిలోని వెంకటాయపాలెంలోని దాని తరహాలోనే కూడా నిర్మాణాలు చేపట్టడం జరిగింది. గతంలో నిర్మాణాలు ఆలయానికి సంబంధించి ఇన్సైడ్ నిర్మిస్తే ప్రస్తుతం బయట జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రాకారానికి సంబంధించి దాంతోపాటు రాజగోపురాలకు సంబంధించి నిర్మాణాలు చేపట్టిన తర్వాత ఈ బయట చూసినట్టయితే ప్రధానంగా చూసినట్టయితే అన్నదాన కాంప్లెక్స్ ఉంటుంది. దాంతోపాటు అర్చక కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. దాంతోపాటు స్టాఫ్ క్వార్టర్స్ ఉంటాయి, గెస్ట్ హౌస్ నిర్మిస్తారు. దాంతోపాటు ఈ ప్రాకారం తర్వాత మాడవీధులకు సంబంధించి కూడా నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. ఇంకా దాంతోపాటు ఇందులోనే పార్కింగ్ కూడా నిర్మిస్తారు. మొత్తం ఇందుకు సంబంధించిన డిజైన్స్ను కూడా ఇప్పటికే ఫైనల్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇంకా దాంతోపాటు ఈ మాడవీధులకు సంబంధించి అప్రోచ్ రోడ్లు కూడా నిర్మాణం చేపట్టబోతున్నారు. అన్నదాన కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులకు సిబ్బందికి క్వార్టర్సు, రెస్ట్ హౌస్ ఉంటుంది, పరిపాలన భవనం ఉంటుంది. ఇంకా దాంతోపాటు ధ్యాన మందిరం కూడా ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. ఇంకా లోపల ఇన్సైడ్ చూసినట్టయితే అద్దాల మండపాన్ని కూడా నిర్మించబోతున్నారు. మొత్తం ఏదైతే ఉందో ఫేజ్ల వారీగా వీటి నిర్మాణాన్ని చేపట్టేందుకు ఇప్పటికే టీటీడీ నిర్ణయం తీసుకున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుందని. ఆలయానికి సంబంధించి గతంలోనే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం 2014-19లోనే 25.417 ఎకరాల్లో కూడా ఈ భూమిని కేటాయించిన పరిస్థితి కనబడుతుంది. ఈ 25 ఎకరాల్లోనే మొత్తం ఈ అభివృద్ధి కార్యక్రమాలను కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. ఇంకా అంతేకాకుండా ఇక్కడ నిర్మాణం చేపట్టబోతున్న నేపథ్యంలోని ఇటు రాజగోపురాలు కావచ్చు, దాంతోపాటు ప్రాకారానికి సంబంధించి భారీ స్టోన్స్ను కూడా ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ కూడా బ్లాక్ స్టోన్గా మనకు తెలుస్తుంది, హార్డ్ బ్లాక్ స్టోన్లు. ఈ రాళ్ళన్నివి కూడా ఇటు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి నమాకల్ అనే ప్రాంతం నుంచి ఈ రాళ్ళన్ని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ రాళ్ళు విజువల్స్ కూడా మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఆ ప్రాంతంలోనే ఇటు ఆలయానికి సంబంధించి నిర్మాణంలోని ఉపయోగించే రాళ్లను అక్కడి నుంచే ఎప్పుడు తీసుకొస్తుంటారు. ఖచ్చితంగా ఇవి క్వాలిటీ విషయంలో కావచ్చు, దాంతోపాటు గ్రానైట్ ఉపయోగిస్తున్నారు. ఆ గ్రానైట్ హార్డ్ బ్లాక్ గ్రానైట్ ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అక్కడ దొరుకుతుంది అనేది మాత్రం నిర్మాణ సంస్థలు మనకు చెప్తున్నాయి. అందులో భాగంగానే తమిళనాడు రాష్ట్రం నుంచి నమర్కల్ ప్రాంతం నుంచి ప్రస్తుతం ఈ హార్డ్ బ్లాక్ స్టోన్కి సంబంధించిన గ్రానైట్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ నిర్మాణాలకు సంబంధించి కూడా వాటిని ఉపయోగిస్తున్న పరిస్థితి మనకి కనబడుతుంది. ఓవరాల్గా చూసినట్టయితే అమరావతి రాజధాని ప్రాంతంలోని ఇటు ముఖద్వారంగా ప్రాంతంగా సీడ్ యాక్సిస్ ఉంది. ఈ సీడ్ యాక్సిస్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఈటీ రోడ్డు ఆనుకొనే ఈ వెంకటాయపాలెం దగ్గర టీటీడీ ఆధ్వర్యంలోని 25 ఎకరాల్లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. అయితే ఈ ఆలయానికి సంబంధించి మరింతగా విస్తరించడంతో పాటు అన్ని సదుపాయాలు కల్పించడం, దాంతోపాటు తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఏ విధంగా ఉందో అదే తరహాలోనే నిర్మాణాలు చేపట్టకపోతున్నారు. దానికి అనుగుణంగానే ప్రస్తుతం నిర్మాణ పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మాత్రం ప్రాకారం అంటే ఆలయానికి మొత్తం ఇరువైపులా చుట్టూతా ఈ ప్రాకారం నిర్మిస్తారు. మొత్తం 20 అడుగుల వెడల్పు, దాంతోపాటు 450 మీటర్ల పొడుగుతో వీటిని నిర్మాణం చేపట్టబోతున్నారు. దానికి సంబంధించిన రాల్డ్ బెడ్డింగ్, దాంతోపాటు రాల్డ్ బెల్డింగ్ చేసిన తర్వాత దాని మీద కాంక్రీట్ వేసే ప్రక్రియ చేపట్టబోతున్నారు. ఆ పనులు జరుగుతున్నాయి. మరోపక్క నార్త్ రాజగోపురానికి సంబంధించి కాంక్రీట్ పనులు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇది వెంకటాయపాలెంలోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిర్మాణం అవుతున్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, City 24/7 అమరావతి.